వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సూర్యాపేట రూరల్ పరిధిలోని ఎర్కారం మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మిద్దె జీవన్ సహా 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ మీడియా సమావేశంలో వెల్లడించారు. 2007లో ఎర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకు గురికాగా ఆ కేసులో మధు ప్రధాన నిందితుడు. తండ్రి హత్యకు ప్రతీకారంగా రవీందర్ కుమారుడు జీవన్ ఈ దారుణానికి పథకం పన్నాడు. తాళ్లగడ్డలో ఇల్లు అద్దెకు తీసుకొని మందు దావత్ పేరుతో మధును పిలిపించి మద్యం మత్తులో ఉన్నప్పుడు కత్తితో నరికి చంపారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి ఎర్కారం కల్వర్టు కింద పడేశారు. సిఐ వెంకటయ్య బృందం నిందితులు జీవన్, సిహెచ్ సైదులు, ఎం ప్రసాద్, ఎం ఆనంద్, కె భరత్లను అరెస్ట్ చేసి వారి నుంచి కారు, బైకు, హత్యకు వాడిన కత్తి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సైదులు భార్య భవానీ కోసం గాలిస్తున్నారు. నిందితులపై ఇప్పటికే పలు పాత కేసులున్నట్లు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై సిపిఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె నారాయణ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల పేరుతో కేవలం వారం రోజుల్లోనే లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెంచడం అన్యాయమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక శుల్కాల పేరుతో ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని ఆరోపించారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ధరలు ఎక్కువగా ఉండటం దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందన్నారు. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, యువతలో అసంతృప్తి పెరగడం ఆందోళనకరమని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిస్తూ చమురు ధరలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంక్ లో లేటెస్ట్ గా 105 రూపాయల 49 పైసలు పెట్రోల్, డీజిల్ సెకండ్కి 100 రూపాయల 20 పైసలు. ఇప్పుడు ఈరోజు 2 రూపాయలు 2.5 రూపాయలు పెరిగింది కూడా. అంటే వర్షం పెట్టి పెరుగుతూ ఉంది. అయితే తమిళనాడుకు అందరికి మనకు తేడా వస్తుంది. ఈ విధంగా పెరుగుతూ ఉంటే రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా ప్రమాదం వస్తుంది. దీనికి కారణాలు చూడాలి, ఆందోళన చూద్దాం. తర్వాత మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రాకెట్ కన్నా ఎక్కువ వేగం పడుతూ ఉన్నాయి. రాకెట్ ప్రయోగం వేరు, డీజిల్ ప్రయోగం, పెట్రోల్ ప్రయోగం వల్ల ప్రజానీకానికి, యావత్ భారతదేశం సమాజానికి నష్టం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నగరి ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ నగరిలో ఒక లీటర్ పెట్రోలు 117 రూపాయల 89 పైసలు. అలాగే డీజిల్ వచ్చేకాడికి 105 రూపాయల 50 పైసలు. అదే తమిళనాడు 10 కిలోమీటర్లు దాటిపోతే తమిళనాడులో పెట్రోలు 108 రూపాయల 49 పైసలు, డీజిల్ 105 రూపాయల 45 పైసలు. ఇది 10 కిలోమీటర్లోనే తేడా ఇంత వస్తూ ఉంది. ఇది కాకుండా ఈ మధ్య 1 వీక్, ఒక వారంలోనే దాదాపు 1 లీటర్ పైన 7 నుంచి 8 రూపాయలు పెరిగింది మొత్తం కలిపి. మొట్టమొదటి 3 రూపాయలు, తర్వాత 1 రూపాయి, 2 రూపాయల 45 పైసలు అట్లా పెరుగుతూ ఉంది. ఇంకా పెరుగుతుంది. అంటే ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే అదేమంటే ఇరాన్ వారు, తర్వాత అమెరికా వారు అని చెప్తారు. దానికి దీనికి
ఇంటర్నేషనల్ బ్యారెల్ సర్టిఫికేట్ చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్ రేట్లు పెద్దగా పెరగలేదు. ఆ పెరగకపోయిన దాన్ని గురించి చూపించి పెట్టేస్తారు. ఏంటంటే కేంద్రం వచ్చేటువంటి రుజువు పెట్టడం కన్నా అనేక రకాల సెస్సులు కేంద్ర ప్రభుత్వం వేసి పంపిస్తారు. ఆ రాష్ట్రాల వాళ్ళు స్థానికంగా సెస్ వేస్తారు. ఉదాహరణకి తమిళనాడు వాళ్ళు స్థానిక సెస్ తగ్గించుకుంటే మనం ఏపీ పెంచింది 10 రూపాయలు తేడా వస్తూ ఉంది. అంటే సెంట్రల్ బాధలు రాష్ట్ర బాధలు కలిపి నడుస్తూ ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఆయా రాష్ట్రాలకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లోకల్ సెస్ వాళ్ళు వేస్తూ ఉంటే మీకే చూసి అంతర్జాతీయ సెస్ మీరు వేసుకుంటా ఉంటే అంతర్జాతీయ ఫుడ్ అంటే తెలుసండి. ఒక బ్యారెల్ ఫుడ్ 100 రూపాయలు బ్యాలెన్స్ పెడుతున్నారు. లెక్కేసి తీయండి ఎంత పెరుగుతుందో. ఇది కేవలం వేల లక్షల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆయిల్ వల్లనే కేంద్ర ప్రభుత్వం లూటీ చేస్తారు. ఇంకా లూటీ చేసి ఎవరికి పెడుతున్నారు అది లెక్క పక్క లేదు. ఇది భారతదేశ ప్రజానికి పొంగదేశ వ్యవస్థలో డీజిల్ ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఎట్లా పెరిగితే ఇంకా ఇట్లాంటివి వస్తాయి. ఈ గొంగళ పురుగులు వస్తాయి, కాక్రోచ్లు వస్తాయి, ఆ ఉద్యమాలు పెరుగుతూ వస్తాయి. ప్రజలకు అసంతృప్తి పెరుగుతుంది. రకరకాల పద్ధతుల్లో ప్రజానీకంలో అసంతృప్తి పెరుగుతుంది. ఇది నివురుగిప్పిన రిప్పులాగా ఉంది. చెలగాట ఆడబాకని చెప్పని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నారు. బీజేపీ నాయకుల రైతు భరోసా యాత్ర కాదని బీజేపీ నాయకుల ఉనికి గోసయాత్ర అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కుల్కచర్ల మార్కెట్ లో ధాన్యం కొనుగోలు పరిశీలనకు వచ్చి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం విధించిన 52 లక్షల మెట్రిక్ టన్నుల పరిమితిని తొలగించి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రధాని మోడీతో హామీ ఇప్పించాలన్నారు. రైతులకు వరిపై 500 బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని తెలిపారు. భూమి కేటాయించడానికి ఎదురు పంపించాము. తహసీల్దార్ మాట్లాడు భూమి ఎక్కడ దూరమాను ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఎదురు వచ్చేసి మన రవి పిఏతో పెట్టి ఈయన కూడా పెట్టి వాట్సాప్ సంఘం ఓకే ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి మన దేశంలో రైతుల యొక్క భూములు గుంజుకొని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి వాళ్ళు చట్టం కూడా తయారు చేస్తే ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రైతులు 1 సంవత్సర కాలం చలనక, వాననక, ఎండనక ఒక సత్యాగ్రహం ఎట్లయితే మనం గతంలో మన దేశ స్వాతంత్రం గురించి చేసినామో రైతు సోదరులంతా కూడా ఆ రోజు సత్యాగ్రహం చేస్తే దానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రైతులకు, రైతు సంఘాలకు బాసటగా నిలిచి కేంద్రంలో తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని, రైతు వ్యతిరేక నల్ల చట్టాన్ని వాపస్ తీసుకునే విధంగా కృషి చేసిన ఘనత రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈరోజు వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. బీజేపీ నాయకులు బస్సు కట్టుకొని తగుదునమ్మా అనుకుంటా మా కులక్షర్లకు వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళు ఒలకబెట్టినట్టుగా చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల గత చరిత్రలో ఎప్పుడు పండని విధంగా వరి పంట అనేది ఈసారి మనకు పెద్ద ఎత్తున 1,40,41,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. 1,41,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఈ యొక్క వరి ధాన్యం పంటని ఒకేసారి మనకు లారీలు కావాలన్నా ట్రాన్స్పోర్ట్ కొంత సమయం పడుతుంది. ఎక్కడెక్కడ లారీలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నిన్న కూడా మాతో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు. ఎమ్మెల్యేలతోనా అధికారులతోనా పెట్టి ఏ రైతుల దగ్గర డీసీఎంలు ఉన్నా, ట్రాక్టర్లు ఉన్నా మీరు డైరెక్ట్గా తీసుకోండి, కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకొచ్చి మీరు వేయండి. మీ ట్రాన్స్పోర్ట్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్జీఓ కార్యాలయం ఎదుట ప్రజావాణి దరఖాస్తుదారుల వినూతన నిరసన తెలిపారు. సంవత్సరాలు గడుస్తున్న ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు అంటూ ఫ్లెక్సీ బ్యానర్ తో ఆందోళన చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తు చేసి సమస్యలు పరిష్కారం కావడం లేదని కావ్య వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రజావాణికి దరఖాస్తు చేయడానికి వెళ్తున్న ప్రజలను అధికారులు చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజావాణి కార్యక్రమం పేరిట ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజావాణి కార్యక్రమం ఉండాలని, ప్రజావాణిలో ఇచ్చే దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఒక్కటి కూడా నోసుకోలేదు. అంటే నా ఇంట్లోకి వస్తుందమే అని కాదు, అందరి గురించి పరిష్కరించని ప్రజా సమస్యలు పరిష్కరించని అధికారుల నిర్లక్ష్య వైఖరి, 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 పరిష్కరించని ప్రజా సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించని, ప్రజా సమస్యలు పరిష్కరించని, ప్రజా సమస్యలు పరిష్కరించని అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టారు. దానికి సమాధానం చెప్పాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి, వీళ్ళ యొక్క సమస్యలు ప్రజావాణిలో సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పినా కూడా అధికారులు తుంగలో తొక్కి నామకే వాస్తా ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెత్త బుట్టలో పారేసుకుంటూ కేవలం కాలయాపన చేయడం తప్పితే ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. దాదాపు 2 సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారుల యొక్క సమాధానం లేదు. దాన్ని ఇంకా సౌలభ్యం చేసేందుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కానీ రెవెన్యూ డివిజన్లో కూడా ఇప్పటి వరకు సమస్యలు లెక్కనే ఉన్నాయి. ప్రజలను ఒక చులకన భావంతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. వాణి ద్వారా ఫిర్యాదు చేస్తారు, ఆ ప్రజావాణికి మొత్తం కూడా సమాధానం చెప్పే విధంగా అధికారులను ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. లేకపోతే ఈ ప్రజావాణి ద్వారా ఈ టైం వేస్ట్ చేసి ఏదైతే ప్రజావాణి అని పెట్టి అధికారులు ఇక్కడ ఉండి టైం పాస్ చేయడం కాదు, లేకపోతే అక్కడ ఆఫీసులలో కూర్చున్నా కూడా ఈ ప్రజల సమస్యల గురించి పరిష్కార దిశ ముందుకెళ్తారు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ అధికారులు ప్రజావాణి పెట్టాలి, లేకపోతే తీసేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సైకిల్స్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. తాజాగా మరో 70 మంది చిన్నారులకు జగ్గారెడ్డి సైకిల్స్ పంపిణీ చేశారు. 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు సైకిల్స్ అందించేలా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 400 సైకిల్స్ పంపిణీ పూర్తి అయ్యింది. తమ కార్యాలయంలో ఆధార్ జిరాక్స్ ఇచ్చి పేర్లు నమోదు చేసుకున్న అందరికీ విడతల వారీగా సైకిల్స్ అందిస్తున్నామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం వద్దకు వచ్చి గతంలోనే తమ పేర్లను నమోదు చేసుకున్న 156 మంది చిన్నారులకు జగ్గారెడ్డి టోకెన్స్ అందించారు. వచ్చే ఆదివారం వారికి సైకిల్స్ అందిస్తామని చెప్పారు.
अरे अरे आने जागतात कालतो ఎప్పుడే తీసా వీడియో తీసా ఓ నడు పక్కన సైడ్ లో తీయచ్చు తీయచ్చా నట్లు జరగండి రాకుండా రాకుండా బాబు వాళ్ళు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశు అమెరికా నుంచి వచ్చిన తన స్నేహితులతో కలిసి చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కార్ఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా చేతితో నేసిన కేసీఆర్ ఫోటోలను తన ఫ్రెండ్స్ కు చూపిస్తూ హిమాంశు ఆనందం వ్యక్తం చేశారు. సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను అభినందించిన ఆయన అక్కడ 3 చీరలను కొనుగోలు చేశారు. అనంతరం కేటీఆర్ టీ స్టాల్ ను హిమాంశు తన స్నేహితులతో కలిసి సందర్శించారు. అక్కడ టీ బిస్కెట్లు ఆస్వాదిస్తూ కొంతసేపు స్థానికులతో ముచ్చటించారు. హిమాంశు రాకతో స్థానికుల్లో ఆసక్తి నెలకొనగా అభిమానులు ఫోటోలు దిగారు. అనంతరం ఆయన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. మంచి రాలేదు మంచి రాలేదు
సూపర్ వస్తున్నారా మరి ఇప్పుడు నేను సిరిసిల్లాల మౌని వెతుకుమన్నా సిరిసిల్లాలు ఏడబోయి ఏమన్నా సిరిసిల్లాలు ఏం చేస్తే బాగుంటుంది ఫస్ట్ మీకు తీసుకోవాలి వచ్చింది ఇప్పుడు ఇప్పుడే చూపిస్తున్నాడు ఫస్ట్ కేటీఆర్ తీసుకోవాలి వచ్చింది మా వాళ్ళు కూడా అందుకే ఫస్ట్ ఇప్పటికీ బాగా అవునా పాట పాట తీసుకో మీడియం కూలు నేను కూడా ఏడ్చుకుంటాను చాలా బాగుంది ఇంకో కప్ కావాలి ఇస్తా సార్ ఇస్తారా అన్ని వాటర్ పడుతుంది తీసి మీకు దాగారా మతం చాయ్ మతం దాగారా మీరు కుప్ప తీసి మధ్యలో బ్యాక్ నాన్న కూడా ఉన్నాడు ఇదే కరెక్ట్ అదే పర్ఫెక్ట్ మా తాత పక్కనే పర్ఫెక్ట్ ఒక్క నిమిషం అనుకోకుండా కూర్చున్నా కరెక్ట్ ఏమంటారు అంటుంటే మనం బాగా చెప్పేటట్టు మామూలు కొంచెం అయితే అద్భుతంగా ఉంది ఇంకో కప్ కావాలి నాకు ఇస్తే ఆగిపోతుంది ఇస్తా సార్ బిస్కెట్ ఇస్తారా లేదా చాయ్ ఇస్తారా బిస్కెట్ రోజు ఇయ్యరా ఇస్తాం బాగుంది బిస్కెట్ ప్యాకెట్ ఉందా ఇంకేదో ఒకటి బిస్కెట్ లేకపోతే ఎట్లా మరి ధీమా బిస్కెట్ ఇంకో కప్ ఏమో ఎంత చెప్తే ఇచ్చిపోతుందా సార్ ఇది మూడలు వేలు సార్ మనకి రావాలి కదా లాభాలు అందరినీ తీసుకుందా కప్పు రెండింటితో తీసుకుందాం పంచుకుందాం తర్వాత పార్ట్నర్షిప్ 50 అండి అది మనకి మసాలా బాబు రోజు ఇక్కడ అడ్డా మన అడ్డా ఇక్కడ మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడే అడ్డా అవునా చెబెడితే ఇక్కడ మీరు అదే అంటారా చాలు ఇక్కడ మేడం ఇంకొక చాయ్ తాగుతారా మరి చాలా సరిపోయిందా మరి ఛాయ్ తింటే ఇంతవరకు ఎక్కువ మా అన్నగారు మీకు ఎంత ఒకసారి చెప్తే నా కోసం నేను ఎప్పుడు చూడలేదు నిజంగా ఇప్పుడు ఈ రోజు చాలా కదా మీకు కప్పింది చైతన్య ఇప్పుడు మనం చూసేది ఇంతకు ముందు చూడలేదా పక్కటో పైకొట్టు అవునా చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్తే.